ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 కామరాజకూటంలో లాది మంత్రాల్లో ఉన్నాం. హస కహల హ్రీం, హ స క హ ల హ్రీం. ఈ లాది మంత్రాలు అయిపోయిన తర్వాత హ్రీం ఉంటుంది చివర. దాంతో కామరాజకూటం పూర్తవుతుంది. లాది మంత్రాల్లో 34వ శ్లోకంలో 3 మంత్రాలు అయిపోయాయి. ఇప్పుడు 35వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో 5 మంత్రాలు ఉన్నాయి. 5 నామాలు, 5 మంత్రాలు. లాస్య దర్శన సంతుష్ట, లాభాలాభ వివర్జిత, లంఘ్యేతరాజ్ఞ, లావణ్యశాలిని, లఘుసిద్ధిద. లాస్య దర్శన సంతుష్ట, లాభాలాభ వివర్జిత, లంఘ్యేతరాజ్ఞ, లావణ్యశాలిని, లఘుసిద్ధిద. లాస్య దర్శన సంతుష్ట ప్రథమం, లాభాలాభ వివర్జిత ద్వితీయం, లంఘ్యేతరాజ్ఞ తృతీయం, లావణ్యశాలిని చతుర్థం, లఘుసిద్ధిద పంచమం. పంచపది అయం శ్లోక. లాస్య దర్శన సంతుష్ట. యథా రాజా తథా సంపూర్ణకామ ప్రయోజనం అనుదిశ్యాపి మృగయాది లీలా విశేషాన్ పశ్యతి. బాలకాది నృత్యం వా తథా అజ్ఞానాం ఇష్టానిష్టమిశ్రోదాసేన చతుష్టయానుభవజన్య జన్య హర్షశోకాది సంభవన్ మదోద్రేక శోకాదిరేక హేతుక విహితాది కరణాకరణ రూప చరణాద్యంగ పరిస్పంద రూప నానావిధ ప్రాణికాయ నికాయ జన్య లాస్య దర్శనేన అనుదిశ్యాపి ప్రయోజనం సంతుష్ట. తత్తత్కర్మానుసారేణ ఫలప్రాపకేశ్వరతయా సర్వసమానత్వాత్ నాదత్తే కస్యచిత్ పావం నచైవ సుకృతం విభు. ఇది భగవద్వచనాత్. లాస్యం దేవతాది వారవనితాభిః క్రియమాణం తాళగీతయుక్తం నృత్యం తద్దర్శనేన సంతుష్ట తదీయ ఫలప్రదానోన్ముఖ కృపారసవతి ఇది అర్థ. ఎంత అద్భుతంగా చెప్పారండి. శంకర్ల వారు ఏమన్నారంటే, అసలు వారి గొప్పతనం ఏంటండి? ఒక్కసారి గురు పరంపర స్మరించుకుంటే మన జన్మ ధన్యం అవుతుంది. ఎంత విశేషమైన గురు పరంపర, చాలా విశేషమైన గురు పరంపర కదా. శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలలోంచి ఉద్భవించిన వారు చతుర్ముఖ బ్రహ్మ పితామహుడు. వారి యొక్క విశేషమైన తేజశక్తిలోంచి ఆవిర్భవించిన వారు వశిష్ఠుల వారు. వశిష్ఠుల వారి యొక్క కుమారులు శక్తి మహామణి. శక్తి మహామణి కుమారులు పరాశరుల వారు. పరాశరుల వారి కుమారులు వ్యాసుల వారు. వ్యాసుల వారే మనకు త్రిశతిని అనుగ్రహించారు బ్రహ్మాండ పురాణాంతర్గతం. ఇంకా వ్యాసుల వారి శిష్యులు ఆయన కుమారుడు కూడా శుకపరబ్రహ్మ. శుకపరబ్రహ్మ శిష్యులు గౌడపాదాచార్య. ఆయన శిష్యులు గోవింద భగవత్పాదాచార్య. ఆయన శిష్యులు శంకర భగవత్పాదాచార్య. ఇలాంటి గురు పరంపర యొక్క అనుగ్రహ విశేషాన్ని మనం పొందుతున్నాం. మన జన్మ ధన్యం. అటు వ్యాసుల వారిని, త్రిశతికి భాష్యం రాసిన శంకరుల వారిని దర్శిస్తున్నాం. వారిచ్చిన విశేషమైన మంత్రాల ద్వారా, మంత్ర వ్యాఖ్యల ద్వారా. ఇది లాస్య దర్శన సంతుష్ట అంటే చాలా విశేషంగా చెప్పారు. పూర్ణకాముడైన రాజు ప్రయోజనాన్ని అభిలషించకుండానే వేట మొదలైన లీలా విశేషాలు చేస్తుంటాడు. పిల్లలు చేసే నృత్యాలు చూస్తుంటాడు.
ఆ రీతిగానే ఆ విధంగానే ఇష్టము అనిష్టము ఇష్టానిష్ట మిశ్రము ఉదాసీనత అనుభవచతుష్టయం వీటి వల్ల హర్షశోకాదులు ఏర్పడుతుంటాయి. హర్షశోకాదులు, హర్షం అంటే ఆనందం, శోకం అంటే దుఃఖం. వీటి వల్ల సంభవించేటువంటి మద ఉద్రేక శోక అతిరేకములు ఇవే హేతువులు. ఇవే ఈ ముఖ్యంగా తద్రూపంలో నుండి పాదాది అవయవముల పరిస్పంద రూపము, నానావిధ దేహధారుల శరీర అవయవములు, కరచరణాదుల స్పందన, వాటి చలనం వలన లాస్యము అంటారు. కరచరణాది కదలిక, చలనమే లాస్యం. ఇటువంటి లాస్య దర్శనంతో అమ్మవారు సంతృష్టి పొందుతుంటారట. పిల్లలు రకరకాల అభినయాలు చేస్తుంటారు. వంగుతుంటారు, తిరుగుతుంటారు, తిరగబడుతుంటారు, చేతులు పైకెత్తుంటారు, కాళ్ళు పైకి దూకుతుంటారు. ఇలాంటివన్నీ కూడా కరచరణాది అవయవ చాలనమే తల్లిదండ్రులకు ఎంత సంతోషం. పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు, రకరకాల విన్యాసాలు చేస్తున్నారని. అలా దేవకన్యలందరూ కూడా అద్భుతమైన లాస్య ప్రదర్శన చేస్తున్నారట అమ్మవారి దగ్గర మణిద్వీపంలో. ఆ లాస్య ప్రదర్శన చూసి అమ్మవారు ఎంతో సంతోషిస్తున్నారు. అది అక్కడ విశేషం. లాస్య దర్శన సంతుష్ట. దేవకన్యలు అలాగే వసున్యాది వాగ్దేవతలు వీళ్ళందరూ కూడా రాగతాళ గీతయుక్తమైనటువంటి నృత్య విశేషాన్ని ప్రదర్శిస్తున్నారు. అది చూసి మహానంద స్వరూపిణవుతున్నారు అమ్మవారు. అంటే ఏమిటి? తత్తత్ ప్రాణికర్మ ఫల ప్రదా శ్రీభవాని. వాళ్ళు చేసేవాడికి తగిన ఫలితాన్ని ఇస్తారు. ఆ అమ్మవారి ఆనందమే జీవులకు జ్ఞానమరణ హేతువులు. ఇంకా దేవకన్యలు ధన్యజీవులు అవుతారు. అది విశేషం. అంటే పిల్లలు సరదాగా కాళ్ళు చేతులు తిప్పుతూ చేస్తుంటే పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఆనందించి వాళ్ళకు తగిన ఫలితాలను ఇస్తారు, సంతోషిస్తారు, మెచ్చుకుంటారు. బాగా చేస్తున్నావు, అలాగే ఆడుకో అంటుంటారు. అలాగే అమ్మవారు ఆనందిస్తుంటారట ఈ లాస్యం చూసి. లాభాలాభ వివర్జిత. లాభ అలాభ వివర్జిత. లాభము అలాభం అంటే శంకరుల వారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, అప్రాప్త ప్రాప్తి లాభ, అప్రాప్త ప్రాప్తి లాభ, తదప్రాప్తి అలాభ. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన ఇది భగవద్వచనాత్ లాభాలాభ వివర్జిత. అప్రాప్త ప్రాప్తి అంటే ఏమిటి? లేని దాన్ని పొందటం, అది లాభం. ప్రయత్నం చేసినా లభించకపోవడం అలాభం అంటే నష్టం. ఈ లాభాలు మానవులకే తప్ప అమ్మవారికి ఉంటాయా? కానీ అమ్మవారి అనుగ్రహంతో మనకు అప్రాప్త ప్రాప్తి కలుగుతుంది. అంచేత అమ్మవారిని ఆరాధిస్తే లాభము కలుగుతుంది, అలాభం వల్ల శోకము కలగదు. అంటే అన్నీ లభించడం వల్ల పొగడతల వల్ల పొంగిపోవటం, తెగడతల వల్ల కునిగిపోవటం రెండూ ఉండవు, సమస్థితి వస్తుంది. అలాంటి విశేషమైన లాభాలాభ వివర్జితత్వం అమ్మవారు సేవిస్తే వస్తుంది. తర్వాత లంఘ్య ఇతర ఆజ్ఞ. ఇతరేషాం జీవభ్రాంతి కల్పితానాం గుణమూర్త్యాదీనాం ఉపాసనా విధిరూపా వా కర్మ విధిరూపా వా ఆజ్ఞాప్రేరణ లంఘ్య తత్ అవిషయీకృత యయాసా తథా శుద్ధచైతన్యస్య విశిష్టక్రియాది ఆత్మకత్వాభావేన విధి అవిషయత్వాత్ ఇది యావత్తు. అథవా కింకరీత్వాభావేన ఇతరాసాం దేవతానాం ఆజ్ఞాప్రేరణ లంఘ్య ఉపేక్షణీయ అతః అలంఘ్య. ఈశ్వరస్య సర్వనియంతృత్వేన శ్వేతరానియమ్యత్వాదితి జ్ఞాతవ్యం. అంటే శంకర భాష్యానికి అర్థం ఏమిటంటే, ఇతరములు జీవభ్రాంతి కల్పితములు, సుగుణమూర్తులు. ఆజ్ఞా ప్రేరణ ఎవరెవరు కలుగుతుందో అలాంటి అమ్మవారి యొక్క ఆజ్ఞను శిరసావహించాలి. ఇతరుల ఆజ్ఞ మనకు అక్కర్లేదు. అంటే లంఘ్య ఇతర ఆజ్ఞ. ఇతరుల ఆజ్ఞను మనం నిర్లక్ష్యంగా మానవుల ఆజ్ఞలను పాటించక్కర్లా. కానీ అమ్మవారి ఆజ్ఞను శిరసావహించాలి.
అంటే లంఘేతరాజ్ఞ అని చెప్పారు. పరమేశ్వరి ఎవరికి కింకరి కాదు కదా, అంటే అన్యదేవతల ఆజ్ఞ ఆమెకు ఉపేక్షణీయం. అలాగే అమ్మవారి అనుగ్రహం మనకు కావాలి కనుక అమ్మవారి ఆజ్ఞనే మనం పాటించాలి, మిగతా వాటిని పాటించక్కర్లేదు. అమ్మవారి ఆజ్ఞ పాటిస్తే స్వామివారి ఆజ్ఞ కూడా శిరసావించినట్టే. అది విశేషం ఇక్కడ. లావణ్యశాలిని. లావణ్యశాలిని అంటే ఎవరు? లావణ్యం అంటే చెప్పుకుందాం. ఒక పాత్రలో ఉన్న నీటిలో లవణం వేసినప్పుడు లవణం కలిసి కరిగిపోతుంది, ఆ లవణ స్వరూపం పోతుంది, కరిగిపోతుంది. ఇప్పుడు లవణం ఎక్కడున్నట్టు? నీటిలో అణువున దాగి ఉంది. అలాగే లావణ్యం శరీరంలో అంగాంగాల్లో పరిపూర్ణమై ఉంటుంది. కాళ్ళే అందంగా ఉన్నాయా, చేతులే అందంగా ఉన్నాయా, కళ్ళే అందంగా ఉన్నాయా, చెవులే అందంగా ఉన్నాయా? సర్వాంగీణ సౌందర్యం. అలాంటి విశేషమైన లావణ్యశాలిని, లావణ్య భావం అమ్మవారికి ఉంది. లావణ్యం సౌందర్యం పరమానంద స్వరూపతయా అతిశయ ప్రీతి విషయత్వం శాలతే ఇది తథా. అలాంటి అమ్మవారిని సేవిస్తే వాళ్ళకు కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక సౌందర్యం లభిస్తుంది కనుక అమ్మవారిని లావణ్యశాలిని అని వర్ణించారు. ఇంకా చివరి నామం ఏమిటి? లఘుసిద్ధిదా. లఘుసిద్ధిదా, లఘుశబ్ద లక్షణయా లఘిమా సిద్ధిపర. లఘిమాది అష్టైశ్వర్య ప్రదా ఇది వా. లఘునా ఉపాయన సిద్ధిం వాంఛితార్థ ప్రాప్తిని దదాతి ఇది తథా. సిద్ధి అంటే ఫలితం, లఘు అంటే తేలిక, గురు అంటే కష్టం. ఎంతో కష్టపడితే కానీ సిద్ధి కలగదు. కానీ అమ్మవారిని అనుగ్రహం ఉంటే లఘుత్వేన సిద్ధిం ప్రాప్నోతి యః కశ్చిత్ భక్త. ఎవడైనా సరే అమ్మవారి అనుగ్రహం కలిగితే లఘుత్వంలో అంటే చాలా సూక్ష్మత్వంలో చాలా సులభంగా అమ్మవారి అనుగ్రహం పొందుతాడు. ఏ విధంగా అంటే అమ్మవారి కృపారసం వల్ల, కరుణాకటాక్షం వల్ల. అంటే లఘుసిద్ధిదా. లఘూనాం అత్యంత అల్పజ్ఞాన భాగ్య శరీరూపచరణవతాం అపి అతి నికృష్టానాం త్యజగాదీనాం అపి సిద్ధిం ముక్తియోగ్యత హేతుజ్ఞానాది సాధన సంపత్తిం తత్కార్య మహిమాతిశయోన్నేయం దదాతి. అంచేత మానవులైనా మానవేతరులైనా అమ్మవారిని సేవించినట్లయితే తెలిసి చేసినా తెలియకపోయినా సేవే. అంచేత అమ్మవారి సేవ చేసినట్లయితే, అమ్మవారిని ఆరాధించినట్లయితే, ఉపాసించినట్లయితే, జపించినట్లయితే, ధ్యానించినట్లయితే లఘుసిద్ధిదా, చాలా సులభంగా సిద్ధిని పొందొచ్చు, లక్ష్యాన్ని పొందొచ్చు, అమ్మవారి అనుగ్రహంతో ముక్తిని పొందొచ్చు. అలాంటి విశేషమైన నామాలు ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ఈ నామాలు మంత్రాలుగా ఒకసారి స్మరిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం లాస్య దర్శన సంతుష్టాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లాభాలాభయోద్యుతాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లంఘేతరాజ్ఞాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లావణ్యశాలిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లఘుసిద్ధిదాయై నమో నమః. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः శ్రీదేవి అనుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.